చాలామంది ఇవాళ రేపు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మెమరీ లాస్. మెమరీ అంటే గుర్తుండట్లేదు, ఏది గుర్తుండట్లేదు, చదివిందంతా గుర్తుండట్లేదు. నిన్న చదివింది ఇవాళ గుర్తు రావాలన్నా గుర్తుండట్లేదు, లేకుంటే 2-3 రోజుల క్రితం చదివిందంటే ఆయంత గుర్తుండట్లేదు. అసలు ఈ ప్రాబ్లంకి మెయిన్ కారణం ఏంది, దీనికి రీజన్ ఏంది? దీనికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, కానీ ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉంది. ఆ రీజన్ వల్ల మనకు చదివింది గుర్తుండదు. కావస్తే మీరు ఒక చిన్న టెస్ట్ తీసుకోవచ్చు. అయితే మీరు 2-3 గంటల క్రితం ఒక షార్ట్ వీడియో చూసిననుకో, అది ఏ షార్ట్ వీడియో అన్నది కూడా మీరు రికలెక్ట్ చేసుకోలేరు, గుర్తుండట్లేదు. అంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా కూడా అది కొంచెం ఎందుకు ఉండట్లేదు, దీనికి ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. రీజన్లలో చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు పాటించాల్సింది. ఎందుకంటే యూ హ్యావ్ టు అవాయిడ్ షుగర్స్. ఈ షుగర్ అన్నది ఒక భూతంలా మారిపోయింది ఇప్పుడున్న సొసైటీలో. మెమరీ లాస్ కావడానికి మెయిన్ కారణమే షుగర్స్. షుగర్ మనం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది, షుగర్ వాడకుంటుంటే ఇంకా మంచిది. షుగర్ చేయబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్, అంటే మెమరీ లాస్ ఎలా అవుతుంది ఏంది అని చెప్పడానికి మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షుగర్ వల్ల ఇంపాక్ట్ ఏంది మన మెమరీ మీద. షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్. షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ పాయిజన్ ఇన్ ద వరల్డ్. షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కాదు, షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ పాయిజన్ ఇన్ ద వరల్డ్. చాలామంది చెప్పారు. చాలామంది కూడా హెల్తీగా ఉన్నవారు ఏంటంటే షుగర్ వాడని వాళ్ళని చూసాం, చాలామందిని చూసాం. సరే, దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 249 స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకు కొంచెం వాళ్ళ డైట్లో ఎక్సెస్ షుగర్ ఇచ్చుడు అలవాటు చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బ్రెయిన్ని స్కాన్ చేశారు. చేసేది ఉంటే ఏమవుతుందంటే, షుగర్ ఎవరైతే యూజ్ చేస్తలేరో వాళ్ళ బ్రెయిన్ ఒకలా ఉంది, షుగర్ ఎవరైతే యూజ్ చేస్తుండ్రో అంటే ఎక్సెస్ షుగర్ ఎవరైతే యూజ్ చేస్తుండ్రో వాళ్ళ బ్రెయిన్ అలా ఉంది. దీంట్లో మెయిన్గా ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అని ఉంటుంది, దాని సైజ్ వచ్చేసి చేంజ్గా ఉంది. ఆ హిప్పో క్యాంపస్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే లెర్న్ చేస్తామో అది లెర్నింగ్కి, మన మెమరీకి స్టోర్ చేసుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. లెర్నింగ్ అండ్ మెమరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏదైనా గుర్తు తెచ్చుకోవాలన్నా నేర్చుకోవాలన్నా కూడా కష్టం షుగర్ చేయబట్టి. లేకుంటే ఏదైనా గుర్తు తెచ్చుకుందామన్నా మెమరీ లాస్, ఇవన్నీ కూడా షుగర్ వల్లనే అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు, అంటే ఒక రీసెర్చ్ చేసినప్పుడు నేను స్టూడెంట్స్ తోటి దాన్ని వాళ్ళు కనుక్కోగలిగి. షుగర్ వల్ల ఎఫెక్ట్ అయిందంటే మెమరీకే కాదు, లివర్కైనా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒక లీగల్ డ్రగ్. షుగర్ అన్నది ఒక లీగల్ డ్రగ్. మీరు కామన్గా ఏంటంటే ఇవాళ మీకు చెప్పబోతున్నదంటే, మీరు కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయబోతున్నారు. రెగ్యులర్గా డైలీగా మనం వాడేటి ఏంటంటే కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్, పేస్ట్రీస్, కేక్స్, ప్లస్ కోల్డ్ కాఫీ, ఇలాంటి వాటిలలో షుగర్ అన్నది హై ఎక్స్టెంట్గా షుగర్ ఉంటుంది. సరే, ఈ మీకు ఒక 5 ప్రోడక్ట్ల పేరు చెప్తా, వాటి గురించి అసలు ఈ డైలీ ప్రోడక్ట్స్లో మనకు ఎంత షుగర్ ఉంది, ఈ ప్రోడక్ట్స్లలో షుగర్ ఎంత ఉంది అన్నది మీరు డీటెయిల్గా చూడండి. ఇప్పుడు నేను ఈ చార్ట్ చూపెడుతున్నా, దీనివల్ల మీ చార్ట్ ప్రకారం మనం చూడొచ్చు. కూల్ డ్రింక్స్లో వచ్చేసి 35 to 40 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. అదే కోల్డ్ కాఫీలో వచ్చేసి 40 to 50 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. పేస్ట్రీలో వచ్చేసి 30 to 35 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. ఐస్ క్రీమ్లో వచ్చేసి 18 to 22 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. క్రీమ్ బిస్కెట్లో వచ్చేసి 20 to 25 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో ఎంత షుగర్ ఉందో మనం చూడొచ్చు. ఈ షుగర్ ఏమైందంటే ఎక్సెస్ షుగర్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం రోజు తాగుతున్న ఛాయ్లో కూడా 2 టీ కప్పులు 2 స్పూన్లు షుగర్ వేసుకుంటాం. 2 స్పూన్ల షుగర్ అంటే అదే 25 గ్రాముల షుగర్ అవుతుంది అన్నట్టు. సో ఆ 25 గ్రాముల షుగర్ మన బాడీకి కావాల్సింది ఏంటంటే, ఒక మనిషికి 25 గ్రాముల షుగర్ కావాలి. అది కాకుండా మనం ఎక్సెస్ షుగర్ తీసుకున్నప్పుడు ఒబేసిటీ అయినా దేనికైనా కూడా కారణం, లివర్ పాడవడానికి కూడా కారణం అదే అవుతుంది. ప్లస్ క్యాన్సర్ సెల్స్ని డెవలప్ చేయడానికి కూడా షుగరే కారణం అవుతుంది. ఎన్నో డిసడ్వాంటేజ్ షుగర్ వల్ల ఉంది. మనం 50 గ్రామ్స్ తీసుకున్నామంటే వీఆర్ అన్హెల్దీ అన్నట్టు. 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ మనం కనుక కన్జ్యూమ్ చేసినామంటే అన్హెల్దీ అన్నట్టు. కానీ మన ఇండియాలో ఏమవుతుందంటే స్వీట్స్ తింటుంటాం. దాంట్లో ఎంత షుగర్ ఉంటుంది, స్వీట్స్లలో ఎంత షుగర్ ఉంటుంది. పండగలైనా పబ్బాలైనా దేనికైనా ఎవరి ఇంటికైనా మనం పోయినా ఎక్కడికి వచ్చినా కూడా స్వీట్స్ అన్నది మన ఇండియాలో బాగా అలవాటు. సో మనం స్వీట్స్ తింటున్నామంటే దాంట్లో ఎంత షుగర్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.
సో ఈ షుగర్ని రీప్లేస్ చేయడానికి దీంట్లో 2 రకాల షుగర్స్ ఉంటాయి అంటే ఒకటి వచ్చేసి నేచురల్ షుగర్, ఇంకోటి ప్రాసెస్డ్ షుగర్. నేచురల్ షుగర్ అనేది మంచిది. అది దేంట్లో ఉంటుంది, మనకు ఫ్రూట్స్లో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఉంటుంది, మిల్క్లో కూడా నేచురల్ షుగర్ ఉంటుంది. ఇది మన హెల్త్కి చాలా మంచిది. ప్రాసెస్డ్ షుగర్ మనం చూడొచ్చు, దాన్ని ప్రాసెస్డ్ షుగర్ని యాడెడ్ షుగర్ అని కూడా అంటారు. సో కూల్ డ్రింక్స్లో అయినా దేంట్లోనైనా మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో స్వీట్స్లో అయినా దేంట్లో అయినా యాడెడ్ షుగర్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ షుగర్స్ యాడ్ అయితే ఉన్నాయో అది మనకు వెరీ 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 డేంజరస్ టు అవర్ హెల్త్. షుగర్స్లో ఏముంటాయంటే షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు నో న్యూట్రిషన్ వాల్యూస్ ఏముండవు షుగర్స్లో. అదేవిధంగా మెమొరీ లాస్ అవుతుంది షుగర్ వల్ల. ఎట్లా లాస్ అవుతుంది అంటే షుగర్ లెవెల్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం కామన్గా మనం చూడొచ్చు, మన మొబైల్ కనుక 2-3 అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మొబైల్ హీట్ అవుతుంది. మన మొబైల్ ఏ విధంగా అయితే హీట్ అవుతుందో, ఓవర్లోడెడ్ అయిపోతుందో, అదేవిధంగా మన బాడీలో మన బ్రెయిన్లో ఏముంటాయి, న్యూరాన్స్ ఉంటాయి. అంటే మన మెమరీ కోసం మన లెర్నింగ్ని మన బ్రెయిన్కి ఈ చేరవేర్చేది ఏంది న్యూరాన్స్. ఇవి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం షుగర్ ఇంటేక్ ఎక్కువైతున్నాయో ఎక్కువైతున్నప్పుడు ఏమవుతుందంటే న్యూరాన్ కనెక్షన్స్ అనేవి చాలా వీక్గా అవుతుంది. దానివల్లనే మనకు ఏది నేర్చుకోవాలన్నా నేర్చుకోలేకపోతుంటాం, ఏది గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తు తెచ్చుకోలేకుంటాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది షుగర్ వల్లనే. ఇంకొకటి ఏంటంటే BDNF అంటే ఇది ఒక ప్రోటీన్. మన బ్రెయిన్ మంచి యాక్టివ్గా ఫంక్షన్ చేయాలంటే BDNF బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్. ఈ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ని కూడా ఇది షుగర్ చేయబట్టి ఏంటంటే కిల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ డేంజరస్. 2012లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు వాళ్ళు ఒక టెస్ట్ చేశారు. వాళ్ళు ఏం టెస్ట్ చేసిందంటే ర్యాట్స్ని కొన్ని ఎలకలను తీసుకొచ్చి దాదాపు 200 ఎలకలను ఒక దగ్గర ఉండి వాటి డైట్ ప్లాన్లో షుగర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నారు. షుగర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నప్పుడు వాళ్ళు దాని తర్వాత కొన్ని వీక్స్ తర్వాత వాళ్ళు 5-6 వీక్స్ తర్వాత వాటి క్యాట్స్ని బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు వాటి పరిస్థితి ఏంటంటే అవి మెమొరీ లాస్ అయిపోయినాయి. ఆ ప్రతి ఒక్క క్యాట్ ఏంటంటే వాటికి మెమొరీ లాస్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా వాళ్ళ హిప్పోక్యాంపస్ బ్రెయిన్ సైజ్ అయితే ఏదైతే హిప్పోక్యాంపస్ సైజ్ ఉంటుందో ఆ సైజులో డిక్రీజ్ అవ్వడు, డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చడం వారు గమనించింది. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ ఈజ్ ఎంత డేంజరస్ అన్నది దానివల్ల వాళ్ళు చేసిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల మనకు 2012లోనే అది తేలిపోయింది. షుగర్ అన్నది మనకి ఏమైపోతుందో ఒక ఎడిక్షన్లా మారిపోతుంది. షుగర్ మనం తిన్నప్పుడు ఏంటంటే మనకు డోపమిన్ లెవెల్ రేజ్ అయిపోయి మనం హ్యాపీగా ఉండొచ్చు, కానీ దానివల్ల మన న్యూరాన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో 5 ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇది చాలా ఘోరమైన ఫ్యాక్ట్స్. మన మెమరీయే కాదు, మన హోల్ బాడీ షుగర్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే ఈ 5 సింపుల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే హార్ట్ అటాక్ డబుల్ అవుతుంది. కూల్ డ్రింక్స్ కనుక మనం తాగేది ఉంటే హార్ట్ అటాక్ అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్రీమ్ బిస్కెట్స్ కనుక మనం తినేది ఉంటే, కూల్ డ్రింక్స్ తాగేది ఉంటే హార్ట్ అటాక్ ప్రాబ్లం అనేది డబుల్ అవుతుంది. క్రీమ్ బిస్కెట్స్ కనుక మనం తినేది ఉంటే ఏమవుతుంది, దానివల్ల ఏంటంటే మన స్కిన్ డల్ అవుతుంది, డ్రై అవుతుంది, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, స్కిన్ డ్రై అవ్వడానికి గల కారణం ఏంటంటే కొలేజిన్ అండ్ ఎలాస్టిన్. ఈ సబ్స్టెన్స్ ఏమవుతుంది, దీనివల్లనే మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది, అది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అవుతుంది. ఇవి 2 కొలేజిన్ అండ్ ఎలాస్టిన్ సబ్స్టెన్స్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి స్కిన్ మనకు డల్గా అవ్వబడుతుంది. మనకు చిన్న ఏజ్లోనే ముసలి వాళ్ళ అయినట్టు మన స్కిన్ ముడతలు పడుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నట్టు. షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళ చూస్తే మీరు అర్థమైపోతుంది, షుగర్ ఉన్న వాళ్ళను కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. వాళ్ళు వీక్నెస్ తోటి డల్గా ఉండు, స్కిన్ డ్రై అయిపోడు, స్కిన్ మీద ర్యాషెస్ వచ్చుడు, ఇట్లా ఎన్నో కారణాలండి. సరే, దాంతోపాటు ఏంటంటే చాక్లెట్స్ తిన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలైనా యూత్ అయినా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్కి చాక్లెట్స్ ఇస్తే గర్ల్ ఫ్రెండ్ ఇష్టపడుతుంది అని చెప్పి చాక్లెట్స్ ఇస్తుంటారు కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాక్లెట్స్ వల్ల మన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. షుగర్ ఎప్పుడైతే చాక్లెట్స్లో ఉండే షుగర్ మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయిపోతే అది రికవర్ అవ్వడం చాలా కష్టము. సో దానికోసం ఏంటంటే చాక్లెట్స్ తోటి లివర్ డ్యామేజ్ అవుతుంది. 4th పాయింట్ వచ్చేసి కూల్ డ్రింక్స్లో ఒకవేళ కూల్ డ్రింక్స్ మనం తాగేది ఉంటే ఏంటంటే
కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత 5 అవర్స్ వరకు మన ఈ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి అన్నది తగ్గిపోతుంది. ఆ 5 అవర్స్ వరకు కూల్ డ్రింక్ తాగిన 5 అవర్స్ వరకు ఇమ్యూన్ సిస్టమ్ అన్నది మన బాడీలో పనిచేయకుండా పోతుంది. దీనివల్లనే ఎందుకంటే కొందరికి సర్ది అవుతుంది, కొందరికి దగ్గు కాఫ్ లాంటిది వచ్చినప్పుడు తగ్గకపోవడానికి గల కారణం ఏంటంటే దీని ఇంపాక్ట్ ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగిన 5 అవర్స్ వరకు మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు. ఇది 4th ఫ్యాక్ట్. 5th ఫ్యాక్ట్ ఏంటంటే షుగర్ వల్ల క్యాన్సర్ సెల్కి కావాల్సింది ఏంటంటే నీడ్స్ ఎనర్జీ. క్యాన్సర్ సెల్ నీడ్స్ ఎనర్జీ. ఇప్పుడు షుగర్ వల్ల ఎక్సెస్ ఎనర్జీ వస్తుంది, క్యాన్సర్ సెల్స్ కూడా ఎక్సెస్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి క్యాన్సర్ వచ్చే సూచనలు కూడా షుగర్ వల్లనే ఉంటుంది. షుగర్ని కనుక మనం కంట్రోల్ చేసుకునేది ఉంటే ఇవన్నిటిని మన లివర్ని మనం కాపాడుకోవచ్చు, హార్ట్ స్ట్రోక్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందన్నగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ సెల్స్ని డెవలప్ కాకుండా చూసుకోవచ్చు. ఒక్క షుగర్ వల్ల ఇవన్నీ మన బాడీలో ఉన్న ఇంపాక్ట్. ఓన్లీ మెమరీ లాసే కాదు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అరికట్టడానికి మనం సింపుల్గా 5 సింపుల్ హ్యాక్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ సింపుల్ హ్యాక్ టెక్నిక్స్ ఏంటంటే దీన్ని షుగర్స్ని ఫైబర్ తోటి రిప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే ఫైబర్ తోటి రిప్లేస్ చేసుకోవాలి. ది ఫైబర్ హ్యాక్ అంటారు అన్నట్టు. దీన్ని ఎట్లా అంటే మనం ఇది కూడా యూనివర్సిటీలో హార్వర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి కనుక్కున్నదే. ఇది ఏంటంటే మనం షుగర్ లెవెల్ ఎప్పుడైతే షుగర్ తీసుకుంటామో, ఏదైనా అన్హెల్తీ ఫుడ్ ఏదైనా తీసుకునే ముందు ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ని ముందు తీసుకునేది ఉంటే, అంటే ఫైబర్ కంటెంట్ ఉన్నట్టే సాలడే కావచ్చు, చెనాయే కావచ్చు, పీనట్ బటరే కావచ్చు, ఇలాంటి ఫుడ్స్ని మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత మనం ఏదైనా స్వీట్స్ అయినా ఏదైనా తీసుకున్న తర్వాత ఏదైనా తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే ఒకటేసారి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఒకటేసారి జమ్మని హైక్ కాకుండా గ్రాడ్యువల్గా పెరిగేటట్టు చేస్తుంది అన్నట్టు ఫైబర్. సో ఇంకోటి ఏంటంటే దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ద కార్వింగ్ టెక్నిక్. ఈ కార్వింగ్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనకు షుగర్స్ తినబుద్ధి అవుతుంటుంది. షుగర్స్ తినబుద్ధి అయినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా దాన్ని షిఫ్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ షుగర్ తినాలనిపించి అది ఒక ఎడిక్షన్లా మారిపోయినప్పుడు దాన్ని రిప్లేస్ ఇట్ విత్ ఫ్రూట్స్ తినొచ్చు. వాటర్ తాగితే సైంటిఫికల్గా ప్రూవెన్ 50% ఏంటంటే మనం కొంచెం ఆ కార్వింగ్ అన్నది తగ్గుతుంది, షుగర్ కార్వింగ్ అన్నది తగ్గుతుంది వాటర్ తాగినప్పుడు. సో వాటర్ తాగండి. థర్డ్ వన్, ఫైండ్ ఆల్టర్నేటివ్ అన్నది ఫైండ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు కూల్ డ్రింక్ తాగే ప్లేస్లో కోకోనట్ వాటర్ తాగండి, ఐస్ క్రీమ్ తినే ప్లేస్లో కర్డ్ తినొచ్చు, అదే కేక్ తినే ప్లేస్లో బ్రౌనీ తినొచ్చు, అంటే వీట్ బ్రౌనీ అని దొరుకుతుంది కదా, అది తినొచ్చు. అంటే ప్రతి దానికి మీరు ఆల్టర్నేట్ ఫైండ్ చేసుకోవాలి. 4th పాయింట్ వచ్చేసి ద రివార్డ్ సిస్టమ్స్లో మనకేంటంటే మనం అడిక్షన్ నుంచి దూరం అవుతున్నాం. ఈ షుగర్స్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు మనం వీ ఫీల్ హ్యాపీ. మనం షుగర్ తిన్నప్పుడు ఏమవుతుంది, మన డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి, దానివల్ల వీ ఫీల్ హ్యాపీ. సరే, అది మనం పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే డోపమిన్ లెవెల్స్ పెరగాలంటే దానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. మనం ఏదైనా పని, ఏదైనా టాస్క్, ఏదైనా గోల్ పెట్టుకొని ఆ గోల్ ఒక టాస్క్ పెట్టుకొని ఒక 4 టాస్క్లు పెట్టుకున్న ఒక డేలో ఆ 4 టాస్క్స్ మీరు కంప్లీట్ చేసి చూడండి, మీరు ఆటోమేటిక్ డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే యూ కెన్ రీప్లేస్ షుగర్. అంటే షుగర్స్ తింటే ఎంతమైతే డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయో మీరు మీ టాస్క్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసినప్పుడు ఒక గోల్స్ని పెట్టుకొని దాని గోల్ ప్రకారం రీచ్ అయినప్పుడు మీరు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ పోయినప్పుడు ఆ డోపమిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అంటే నాట్ ఓన్లీ షుగర్ వల్ల కాదు, మన ఈ గోల్స్ మన టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఒక డేలో మన టాస్క్ పెట్టుకొని కంప్లీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల కూడా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక 5th పాయింట్ వచ్చేసి ద స్ట్రెస్ మేనేజ్మెంట్. మనం ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడే మనకు షుగర్ తినాలని చెప్పి అనిపిస్తుంది. ఆ షుగర్ తినాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు అదొక ఫీలింగ్. మీరు చూడొచ్చు, ఎవరైనా కూడా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు షుగర్ తినాలి, స్వీట్స్ తినాలి, ఇలాంటి క్రేవింగ్స్ వస్తాయి. ఆ స్వీట్స్ తినాలన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజెస్, ఈ వాకింగ్ అయినా ఏదైనా రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళిపోయినప్పుడు ఆ క్రేవింగ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో ఇవి చిన్న 5 సింపుల్ స్టెప్స్. ఏంటంటే 5 సింపుల్ స్టెప్స్ మనం షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ అడిక్షన్కి మనం దూరం ఎలా ఉండాలి అని చెప్పడానికి 5 సింపుల్ స్టెప్స్. లాస్ట్ది స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మాత్రం మనం తగ్గించుకున్నప్పుడైతే షుగర్ కార్వింగ్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది. ఇది 100% ఇది ప్రూవెన్. సో ఫ్రెండ్స్,
మనకి ఈ వీడియో నచ్చినట్టయితే షుగర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఇంత ఘోరంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మేము షుగర్ తింటాం, చాక్లెట్స్ తింటాం, కూల్ డ్రింక్స్ తింటాం అంటే అది ఓన్లీ మన మెమరీనే కాదు, మన హోల్ బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి ఈ వీడియోలో తెలుసుకున్నాం. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేఎంఆర్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నెన్నో చేస్తుంటాం. నమస్తే.